ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు. ఈరోజు ఏదైతే పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న చింతూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఆమె అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల అధ్యక్షులు జమాల్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారుల పర్యవేక్షణలో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వందల సంఖ్యలో అయితే మాత్రం అర్జీదారులు ఆ ప్రాంతానికి చేరుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఏదైతే సమస్యలు అధికారుల సమక్షంలో పరిష్కరించారో ఆ సమస్యలను తక్షణం అధికారులకు చెప్పి వారి సమస్యలు అయితే పరిష్కరించారు. అలాగే పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం అవి అయితే మాత్రం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళి పరిష్కరించే దశగా చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరూ సంతోషంగా ఉండేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పరిపాలన సాగుతుందని, ఎక్కడ ప్రజా సమస్య ఉన్నా సరే ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కార దిశగా చేపడుతున్నామని తెలిపారు. అయితే పోలవరం ఎఫెక్టెడ్ ఏరియాలో ఇంకా వారికి అయితే మాత్రం నష్టపరిహారం అందలేదు. అవన్నీ కూడా త్వరితగతిన అందేలా చర్యలు చేపడతామని, ప్రజల సంక్షేమం కొరకే ఈ రంపచోడవరం నియోజకవర్గ 12 మండలాలని కలిపి పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. రానున్న కాలంలో ఈ పోలవరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ పోలవరం బాధితుల సమస్యలు అయితే మాత్రం పరిష్కారం అవుతాయని, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ విషయంలో కానీ నష్టపరిహారం కూడా అన్ని చేయడం జరుగుతుందని అయితే తెలిపారు. ఈ విషయాలపై అక్కడే ఉన్న పిఓ గారిని, చింతూరు పిఓతో మాట్లాడి బాధితులను అక్కడికి తీసుకువెళ్ళి వారితో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా ముందడుగు వేయాలైతే ఆమె సూచించారు. అనంతరం ఏదైతే ఆ మండల అధ్యక్షుడు జమల్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ భారీ సభలో అక్కడ ఉన్న యువతకు, స్థానికంగా ఉన్న యువతకైతే క్రికెట్ కిట్లను పంపిణీ చేయడంతో పాటు ఇల్లు ఎవరైతే సర్వస్వం ఇటీవల కాలంలో జరిగిన అగ్ని ప్రమాదం ఇల్లు కోల్పోయిన వారికి కూడా ఆ ఇంటికి కావాల్సిన సామగ్రిని అయితే మాత్రం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చాలా సంతోషంగా ఉందని అయితే ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే తమ సమస్యలు పరిష్కరించడానికి నేరుగా ఎమ్మెల్యే తమ ప్రాంతానికి వచ్చి తమ వద్ద నుంచొని తమ సమస్యలను తెలుసుకుని అయితే పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నారని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి విలీన మండలాలైనటువంటి చింతూరు ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపుగా 4 మండలాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఎక్కువగా పోలవరం ఇష్యూస్ అనేవి వచ్చినాయి. మీరు చూస్తే మనం ఎమ్మెల్యే అయిన మొదటి నుంచే పోలవరం కోసం మాట్లాడిన వెంటనే 100 కోట్లు ప్యాకేజ్ని మనం రిలీజ్ చేశాము. నేను మాట్లాడిన తర్వాత మన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతగానో సర్వీస్ చేస్తుంది. నేటికి కూడా స్ట్రక్చర్ వాల్యుయేషన్ అని కానీ, ల్యాండ్ టు ల్యాండ్కి అమౌంట్ అని కానీ, అదేవిధంగా 18 ఇయర్స్ నిండిన వారికి కట్ ఆఫ్ డేట్స్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మేము రాష్ట్రం అంతా ఆర్థికంగా చితికిపోయి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి వల్ల ఈరోజు ఆర్థికంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ ఉన్నటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో అటు పంచాయతీలకు కానీ, అదేవిధంగా కేంద్రం నుంచి కేంద్ర సపోర్ట్ తీసుకొని ఈరోజు పోలవరం ప్యాకేజ్ విషయం కానీ ఎంతో ప్రజలకు ఎంతో ఈరోజు ఎంతో మంది ప్రాణాలు వాళ్ళ యొక్క సర్వం త్యాగం చేయడం వల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్ట్ ఈరోజు జరుగుతూ ఉంది. అది 2027 లోపు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. పచ్చగా ఉండేటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతుంది. ఇలా అవ్వడానికి గల కారణం ఎంతోమంది మన ప్రజలు, పేద ప్రజలు, సామాన్యులు అందరూ కూడా వాళ్ళ యొక్క ఇళ్లను, ఆస్తులను, భూములను త్యాగం చేయడం బట్టి ఈరోజు మన రాష్ట్రంలో ఇంత గొప్ప ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు మన కూటమి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తూనే ఉంది. ఇంకా కొంచెం మందికి దానిలో కొన్ని అవకతవకలు జరిగినాయి. గతంలో చూస్తే చాలామంది కూడా అప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్ల, అప్పుడు చేసినటువంటి సర్వేలు ఫెయిర్గా చేయకపోవడం వల్ల మన టీడీపీ కార్యకర్తలు చాలా మంది నష్టపోయినటువంటి పరిస్థితి. మన కార్యకర్తలు ఉన్నారని ఆ ఇంటిని తప్పించి మిగతా వీళ్ళని సర్వే చేయించుకోవడం, లేకపోతే వ్యక్తిగత కారణాల వల్ల కొందరిని సర్వే చేయకపోవడం వల్ల చాలా మంది నష్టపోయారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము మినిస్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తూనే ఉన్నాము. రాబోయే రోజుల్లో పూర్తిగా ఇప్పుడే మేము పిఓ గారితో కూడా మాట్లాడినాము. ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి గ్రీవెన్స్ కూడా ఇట్లా వస్తున్నాయి, దాన్ని మనం రెక్టిఫై చేయాలంటే త్వరలోనే ఒక 5-6 నెలల్లో మేము పూర్తిగా ఏదైతే సమస్య ఉందో అవన్నీ మేము క్లియర్ చేసే బాధ్యత తీసుకుంటామని మన చింతూరు పిఓ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేగా మేము ప్రజలు అవకాశం ఇచ్చిన రీతిగా ఈ సంవత్సరంలోనే మేము ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా చింతూరులో మన పార్టీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి జమాల్ ఖాన్ గారు కూడా వారి యొక్క సొంత నిధులతో, ఎటువంటి పార్టీ కష్టంతో
కాకుండా ఆయన యొక్క సొంత నిధులతో జమల్ ఖాన్ ట్రస్ట్ తరపున ఎంతోమంది ప్రజలకు సేవ చేస్తూ ఇల్లు కాలిపోయిన వాళ్ళు కానీ, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, రోడ్లు లేని వారికి, నీళ్ళు లేని వారికి ఇట్లాగా సొంత నిధులతో ఖర్చు పెట్టి ఈ రోజు ప్రజలకు ఎంతగానో సర్వీస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సంక్రాంతి కానుకగా ఈ రోజు పిల్లలకి అందరికి కూడా స్పోర్ట్స్ ఆడుకుంటాం, మాకు ఎంతో కొంత సహాయం కావాలి అని అంటే వాళ్ళకి క్రికెట్ కిట్స్ అని కానీ, వాలీబాల్ కిట్స్ కానీ ఇప్పుడే నా చేతులతో ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము నిజంగానే అభినందనీయం జమల్ ఖాన్ ట్రస్ట్ ద్వారా ప్రజలకి ఇంత మంచి సేవ చేస్తున్నటువంటి మన జమల్ ఖాన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా మన ట్రస్ట్ అయినటువంటి జమల్ ఖాన్ గారికి మీ యొక్క ఆశీర్వాదాలు, సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్న మేము కానీ, మన నాయకులు కానీ ఎప్పుడు ప్రజల శ్రేయస్సును కోరుకునేటువంటి కార్యకర్తలం, నాయకులం మేము ఉన్నాము. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలందరి మద్దతు మా కూటమి పైన ఉండి అధిక మెజారిటీతో అన్ని పంచాయతీలో మా కూటమి అభ్యర్థులను గెలిపించాలని మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కెమెరా పర్సన్ దుర్గాబాయ్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.